హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మనం పొద్దున్నే రాన్ ఆఫ్ కచ్లో సన్ రైజ్ పాయింట్ని చూడడానికి అయితే ఇక్కడికి వచ్చానమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా నాకు బ్యాక్ సైడ్లో వైట్ డిజర్ట్ అయితే కనిపిస్తుంది. సో నాకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మూన్ అయితే ఉంది, ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. సో ఇటు చూసుకుంటే ఇటు సన్ రైజ్ అయితే అవుతుందన్నమాట. సో సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చాము, ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు సన్ వస్తుందా అని మనం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ రాన్ ఆఫ్ కచ్లో ఈ సన్ రైజ్ పాయింట్ అనేది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలా బాగుంటుంది చూడడానికి. సో ఈ సన్ రైజ్ పాయింట్ ఇలా ఉంటుంది చూపించడానికైతే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇటైతే సన్ అయితే రైజ్ అవుతుంది. సో సన్ వచ్చిన తర్వాత మనమైతే ఆ లొకేషన్ ఎలా ఉంటుందని అయితే చూద్దాం. సో నేనైతే వెయిటింగ్ అనమాట, ఎందుకంటే చాలా మంది ఇక్కడికి ఏంటంటే ఈ సన్ రైజ్ పాయింట్ని చూడడానికే వస్తారనమాట. సో ఇదంతా కూడా వైట్ డిజర్ట్. నార్మల్గా ఇసుక అయితే వేరే కలర్లో ఉంటుంది, బట్ ఇక్కడ ఈ వైట్ డిజర్ట్ అనేది మొత్తం ఈ ఇసుక అంతా వైట్ కలర్లో ఉంటుంది. సో అయితే వైట్ కలర్లో ఉన్న వైట్ డిజర్ట్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా సన్ రైజ్ అయితే స్టార్ట్ కాలేదు. మనం సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో నేనే కాకుండా నా బ్యాక్ సైడ్ కనిపించే వాళ్ళందరూ కూడా సన్ రైజ్ ఎప్పుడు వస్తుందా అని అయితే వెయిట్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ బ్రైట్నెస్గా మారింది స్కై, కానీ ఇంకా సన్ అయితే రాలేదు. చూడండి, ఈ మేఘాలన్నీ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి, కానీ ఇంకా సన్ అయితే మనకు రాలేదు. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గానైతే ఉంది. ఇదంతా కూడా వైట్ శాండ్, వైట్ డిజర్ట్ అనమాట. దీన్ని గ్రేటర్ రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తారు. అంటే నార్మల్గా రాన్ ఆఫ్ కచ్ అనేది 2 ఉన్నాయి, అంటే 2 రాన్ ఆఫ్ కచ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రేటర్ రాన్ ఆఫ్ కచ్ అంటారు, రెండోది వచ్చేసి లిటిల్ రాన్ ఆఫ్ కచ్ అంటారు. ఈ లిటిల్ రాన్ ఆఫ్ కచ్లో ఏంటంటే ఈ శాండ్ అనేది చాలా కొంచెం అంటే తక్కువ మొత్తంలో ఉంటుంది. ఆ ఏరియా అనేది చాలా చిన్నది అనమాట. వైట్ డిజర్ట్ ఉంటుంది, బట్ ఇంత వైట్గా ఉండదు, చాలా చిన్న ఏరియా అనమాట. బట్ ఈ ఏరియా ఏంటంటే ఇది కంప్లీట్లీ వైట్ డిజర్ట్. మీరు చూడొచ్చు, అక్కడ ఎండ్ వరకు కూడా ఉంది, ఇంకా చాలా దూరం అయితే ఉంది, అంత దూరం కూడా వైట్ డిజర్ట్ అయితే ఉంది. సో ఇదంతా కూడా థారిడార్లో కూడా చివరిగా సముద్రానికి దగ్గరున్న ప్రాంతం అనమాట. అంటే నార్మల్గా మనం థార్ డిజర్ట్ అయితే తెలుసు కదా. సో ఆ థార్ డిజర్ట్కి ఇది కొంచెం దగ్గరలో, అంటే సముద్రానికి దగ్గరున్న ప్రాంతం అంతా కూడా. సో ఈ సాల్ట్ వాటర్ ఈ ఇసుకలో కలిసిపోయి వైట్ డిజర్ట్గా మారుతుంది అనమాట. అంటే నార్మల్గా ఇసుక అయితే శాండ్ వేరే కలర్లో ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎందుకు వైట్ కలర్లో ఉంటుందంటే ఇది సముద్రానికి దగ్గరగా ఉన్న ఎడారి కాబట్టి ఈ సముద్ర వాటర్ అనేది కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు, అలలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది ఒక్కోసారి ఈ ఇసుకలోకి వచ్చేస్తాయి. సో ఇసుకలోకి వచ్చేసి ఆ సముద్రం నీళ్ళన్నీ ఉప్పగా ఉంటాయి కాబట్టి ఆ సాల్టీనెస్ అనేది ఇసుకలో కలిసిపోయి ఇలా వైట్ శాండ్గానైతే తయారవుతుంది. సో ఇదంతా కూడా అలా వైట్ డిజర్ట్గా ఏర్పడ్డ ప్రాంతం అనమాట. అంటే మనకు దగ్గరలో ఇదంతా కూడా అరేబియన్ సీ ఉంటుంది, మీరు ఇటు చూసుకోవచ్చు. సో ఇటువైపు అంతా కూడా అరేబియన్ సీ ఉంటుంది. అంటే నాకు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా చెప్పాను, ఇదంతా కదిర్ ఐలాండ్ అని చెప్పి అంటారు. సో ఈ కదిర్ ఐలాండ్కి అవతల వైపు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం ఉంటుంది. సో ఆ సముద్ర భాగం తర్వాత పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది. సో ఆ పాకిస్తాన్ బార్డర్కి మనకి మధ్యలో ఈ సముద్రం ఉంటుంది కదా. సో ఆ సముద్రానికి ఈ దగ్గరలో ఉన్న ఈ ఎడారి తారెడారి కాబట్టి సో ఆ వాటర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మారిపోయి ఒక్కసారి ఆ వాటర్ ఇటు వచ్చినా సో ఇదంతా కూడా వైట్గా మారిపోతుంది. సో నార్మల్ ఇసుక అంతా కూడా ఈ ఉప్పు అనేది పేరుకుపోయి వైట్ డిజర్ట్ లాగా మారిపోతుంది అనమాట. కాబట్టి ఇదంతా వైట్గా ఉంటుంది. సో మనం మగధీర సినిమా చూసి ఉంటాం. సో మగధీర సినిమాలో కూడా సో ఇలా ఈ వైట్ డిజర్ట్నే చూపిస్తారనమాట. సో ఇదంతా కూడా వైట్ శాండ్ ఉంటుంది కాబట్టి వైట్ డిజర్ట్నే చూపిస్తారు. సో మెయిన్గా ఈ వైట్ డిజర్ట్ ఏంటంటే మీరు మగధీర సినిమాని మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, అంటే దాన్ని ఊహించుకుంటే దానిలో వైట్ డిజర్ట్ మొత్తం అంతా వైట్గా ఉంటుంది కాబట్టి. సో అలా ఇక్కడ కూడా కంప్లీట్గా వైట్గా అయితే ఉంటుంది. సో దీన్ని వైట్ డిజర్ట్ అంటారు. ఇది రాన్ ఆఫ్ కచ్ అనే ప్లేస్లో గుజరాత్లో అయితే ఉంటుందన్నమాట. సో గుజరాత్కి ఎండింగ్ ప్లేస్లో పాకిస్తాన్ బార్డర్, అరేబియా సముద్రానికి బార్డర్లో ఈ రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది. సో ఈ రాన్ ఆఫ్ కచ్కి సంబంధించిన ఫెస్టివల్ కూడా ఉంటుంది. మన ఫెస్టివల్కి అయితే అటెండ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనకంత ఎక్కువ టైం లేదన్నమాట. ఈ ఇయర్ అయితే ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ని అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అక్కడ ఏంటంటే క్యామల్ సఫారీ కానీ మిగతా యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. సో అలా చాలా బ్యూటిఫుల్గా అంటే
చాలా జాయ్ఫుల్గానే అయితే ఉంటుందన్నమాట అక్కడ క్యామల్ సఫారీ కానీ అక్కడ అంతా ఎంజాయ్మెంట్ అంతా కూడా. కానీ ఏంటంటే నేను ఇయర్లో అయితే ఆ ఫెస్టివల్కి అయితే అటెండ్ కావట్లేదు. ఫెస్టివల్ అనేది నేను మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే అటెండ్ అయ్యి అక్కడ ఉన్న అవన్నీ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మాకు టైం లేదు, ఇంకా వేరే లొకేషన్స్కి అయితే వెళ్ళాలి. మేము ఈ టూర్ అనేది చాలా తక్కువ రోజుకు బుక్ చేసుకున్నాం అన్నమాట. కాబట్టి వీళ్ళైతే ఆ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేయట్లేదు, వేరే వాళ్ళైతే ఆ ఫెస్టివల్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మేమేంటంటే మా లిమిటేషన్స్ మాకు ఉంటాయి కాబట్టి ఆ లిమిట్ ప్రకారమే ఇక్కడికైతే వచ్చాము. సో ఆ లిమిట్ ప్రకారమే దాదాపు మ్యాక్సిమం మంచి కంటెంట్ అయితే నా ఛానల్ ద్వారానైతే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో బ్యాక్ సైడ్ ఇంకా సన్ రైజ్ అయితే రాలేదు, నేను సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. చూడండి బ్యాక్ సైడ్. సో ఇదంతా కూడా నాతో వచ్చిన ఈ బ్యాచ్ అంతా కూడా వాళ్ళు కూడా సన్ రైజ్ కోసం అయితే చూస్తున్నారు. మీరు అక్కడైతే చూసుకోవచ్చు, సన్ రైజ్ కోసం ఎప్పుడు వస్తుంది సన్ రైజ్ అని చెప్పి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో నాకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మూన్ కూడా ఉంది, ఇంకా మూన్ కూడా వెళ్ళిపోలేదు. సో మూన్ వెళ్ళిపోయిన తర్వాత మేబీ ఈ ఈస్ట్ సైడ్లో సన్ రైజ్ అయితే ఉంటుంది. సో ఈ సన్ రైజ్ పాయింట్ అంతా కూడా నేను టైం ల్యాబ్స్ అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో టైం ల్యాబ్స్ చేస్తాను, అదేవిధంగా ఈ వీడియో కూడా, ఈ రెండు కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. సో మీరు అంతా అయితే చూసుకోవచ్చు, కంప్లీట్లీ వైట్ డిజర్ట్, వైట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం చూసుకుంటే సన్ రైజ్ అయితే అయింది. సో చూడొచ్చు, దాదాపు సన్ ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. సో ఇక్కడ రాన్ ఆఫ్ కచ్కి వస్తాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఈ లొకేషన్ మాత్రం అవసరం అనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు మగధీర సినిమా చూస్తే ఎలా ఉంటుందో, సో ఇక్కడ లైవ్లో చూస్తే అలాగే ఉంది. సో నో డిఫరెన్స్ అనమాట. సో మనం అక్కడ ఏమనుకున్నామంటే మగధీర సినిమా తీసేటప్పుడు సో ఇక్కడంతా ఉప్పు వేసి షూటింగ్ చేశారు అని చెప్పి మనం అనుకున్నాం. సో ఉప్పు వేశారేమో, బట్ ఇక్కడ నిజంగా సాల్ట్ ఉంది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, రియల్లీ సాల్ట్ ఇదంతా కూడా, రియల్ సాల్ట్ ఇదంతా కూడా చూడండి, రియల్లీ సాల్ట్, నిజమైన సాల్ట్. ఈ టేస్ట్ కూడా సాల్టీగానే ఉంటుంది, ఉప్పుగానే ఉంటుంది అనమాట. సో ఇలా ఈ వీడియో ద్వారా మీకు రన్ ఆఫ్ కచ్లో ఉన్న సన్ రైజ్ పాయింట్ని అయితే చూపిస్తున్నాను. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్కి యూజ్ఫుల్గా అనిపిస్తే, వాళ్ళు కూడా చూడాలనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో ఫాలో తెలుగు ట్రావెల్ వైబ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.